దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ, బికాస్ అగైన్స్ ఇండియా మంచి రికార్డు ఉంది అతనికి. అండ్ అతన్ని దించాలి అంటే నేను అనుకుంటా నవాజ్ ను పక్కకు పెట్టి మేబీ పక్కకు పెట్టే ఛాన్స్ కూడా ఉండదు. ఎందుకంటే చాలా మంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కనుక నవాజ్ ను పక్కకు పెట్టి ఫకర్ జమాన్ ను తీసుకున్నట్లయితే కూడా మీరు అన్నట్టుగా బ్యాటింగ్ లో కొంచెం స్ట్రెంత్ అనేది ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే అయూబ్ అయినా కానీ ఫుల్ కోట వేస్తూనే ఉన్నాడు కనుక. షాదాబ్ ఖాన్ ఉన్నాడు, వాళ్ళకు అబ్రార్ ఉంటాడు, తర్వాత తారిక్, నలుగురు బౌలర్స్ సరిపోతారు, ఒక మీడియం పేసర్, సో ఒక పార్ట్ టైం బౌలర్స్, తర్వాత 5 అప్స్టెప్ కూడా బౌలింగ్ చేయగలుగుతారు కదా అతను కూడా, మీడియం పేస్ చేయగలుగుతాడు. యా, హీ కెన్ ఆల్సో డూ. సో దట్స్ అ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. మేబీ బికాస్ ఫకర్ జమాన్ ఉన్నట్లయితే కొంచెం వాళ్ళకు బలం అనేది ఉంటుంది, ఎందుకంటే బ్యాటింగ్ లో బలం కూడా కావాలి వాళ్ళకు. అంత పెద్ద ఎక్స్పీరియన్స్డ్ ఉన్నటువంటి లైన్అప్ కాదు కనుక, ఎక్సెప్ట్ బాబర్ అజమ్. ఐ థింక్ యూఆస్ట్ గుడ్ క్వశ్చన్. మేబీ ఫకర్ జమాన్ తీసుకునే ఛాన్స్ కూడా ఉండొచ్చు రేపు ఇండియా. కీలకమైనటువంటి మ్యాచ్ల్లో సాధారణంగా బాబర్ ఫెయిల్ అయిన సందర్భాలన్నింటిలో కూడా ఫకర్ జమాన్ లీడ్ తీసుకుని ముందుండి 60s 70s కొట్టినటువంటి సందర్భాలు చాలా కనిపిస్తాయి మనకి. చాలా ఉన్నాయి. ఈజ్ అ మ్యాచ్ విన్నర్ అండి, డౌట్ లేదు. ఈజ్ అ మ్యాచ్ విన్నర్ అండ్ దట్ టు అగైన్స్ట్ ఇండియా ప్రతిసారి అద్భుతంగా ఆడుతుంటాడు. బట్ టీమ్ మేనేజ్మెంట్ వి డోంట్ నో వాట్ డెసిషన్స్ దే ఆర్ గోయింగ్. ఇప్పటివరకు ఆడలేదు కనుక అతన్ని ఛాన్స్ ఇస్తారా? బట్ ఇస్తే బాగుంటుందని నాకు కూడా అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళకి కొంచెం బ్యాటింగ్ లో స్ట్రెంత్ అనేది కావాలి. ఎందుకంటే అయూబ్ ఆడుతున్నప్పుడు అద్భుతంగా ఆడతాడు. ఫరాన్ ఆఫ్ కోర్స్ మంచి ప్లేయర్, లాస్ట్ టైం కూడా ఇండియా అగైన్స్ చాలా చక్కగా ఆడాడు. అండ్ బాబర్ తో పాటు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఎవరికైనా ఉందంటే ఫకర్ జమాన్ ఉంది. అండ్ సల్మాన్ కూడా తెలుసు జమాన్ ఒకవేళ టీంలో ఉన్నట్లయితే అతనికి కూడా ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అండ్ ఈ మైట్ బి ఇంక్లూడెడ్ అండి, యూర్ రైట్, ఈ మైట్ బి ఇంక్లూడెడ్. సముద్రం చాలా దగ్గరగా ఉన్నటువంటి కారణంగా, అంటే సాధారణంగా అందులో అమావాస్య పూర్ణిమలకి కొంత సముద్రం కొంత అలల తాకిడి కొంచెం పెరుగుతూ ఉంటుంది. బ్రీజ్ కూడా చాలా హెవీగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అందులో నైట్ టైం ఆడుతున్నటువంటి మ్యాచ్ కాబట్టి విండ్ స్పీడ్ కొంత ఏమైనా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? ఐ థింక్ విండ్ స్పీడ్ ఇప్పుడు కలకత్తాలో కూడా కొంచెం ఎక్కువ ఉన్నట్టుగా నేను చదివాను. 29 degrees, తర్వాత విండ్ ఎక్కువ ఉంది, హ్యూమిడిటీ తక్కువ ఉంది. విండ్ ఉంటుందండి మీరు అన్నట్టుగా. బాంబేలో కూడా అటువంటి ఫెసిలిటీస్ ఏమో సముద్రానికి దగ్గరలో ఉన్నట్టు. అండ్ శ్రీలంకలో ముఖ్యంగా మీరు అంటే కొంచెం ఓపెన్ గా ఉంటాయి కొన్ని ఏరియాస్, పూర్తి స్టేడియం టైప్ కాకుండా. సో యా, అప్పుడు బాల్ కొంచెం మూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బట్ అంత ఈ ఫార్మాట్ లో అంత పెద్ద ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, బికాస్ ఒకసారి ఓవర్ గా ఉన్నట్లయితే కూడా ప్రాబ్లం అవుతుంది. బాల్ ఎక్కువ మూవ్ అవుతున్నప్పుడు కూడా బాల్ ఫేస్ తో పాటు బౌండరీస్ చేరుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఐ థింక్ యా, వెదర్ ఆఫ్ కోర్స్ ప్లేస్ ఎ కీ రోల్ సమ్ టైమ్స్, బికాస్ సడన్ గా ఒక వాన రావడం అట్లా కూడా చూస్తుంటాం శ్రీలంకలో. మ్యాచ్ కు ఆటంకం కలగడం అనేది, ఐ థింక్ దీస్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ శ్రీలంక. అండ్ రేపు రిపోర్ట్ ప్రకారం కూడా ఇట్ మైట్ రెయిన్ అని ఫర్ సమ్ టైమ్, అంటే ఒక ఫేజ్ లో, అంటే పెద్ద పూర్తి కాకపోవచ్చు, డిస్టర్బెన్స్ టోటల్ గా చేసేటారు. ఇప్పటివరకు అయితే వెదర్ హాస్ బిన్ ఫెంటాస్టిక్ ఇన్ శ్రీలంక. మంచి ఎండ